స్వామి సమీపమున ఉన్న ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఈ సాయం సంధ్యవేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో మన పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగు మన ఏఎంఆర్ ప్యానల్ నూతన వర్గ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మరియు తోటి వ్యాపార సంస్థ అధినేతలకు, మిత్రులకు, అతిథులకు, శ్రేయభిలాషులకు, మహిళామణులకు అందరికీ వందనాలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ అధ్యక్షులు నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ సభాధ్యక్షులుగా శ్రీ అమరా మోహన్ రావు గారిని కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే తడే తడే తడే
ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా ఉరుమై ఉరుముతూ చికి ధగ ధగ మెరుపై వెలుగుతూ వెలునిపై నివురును చీల్చుతూ సరివానై నే కలబడతా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలము పారగా గలం సాగగా సేవీనియం రోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద హద్దను నిండగా స్నేహ దీపము వెలుగగా సహకార బంధము నిలువగా ప్రగతి పుష్పము విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుపుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో జై వాసవి జై జై వాసవి. మన సభాధ్యక్షులు శ్రీ అమరా మోహన్ రావు గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
దయవుంచి ఎవరు కూడా మాట్లాడకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే మనం ఇక్కడ చేసుకునే వేడుకలు అందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఈనాటి ప్రమాణ స్వీకారానికి మనం పిలిచిన వెంటనే వచ్చిన గౌరవనీయులు పెద్దలు శాంతిలాల్ జైన్ గారికి, అదేవిధంగా ముక్కాల ద్వారకనాథ్ గారికి, తిరువిధి ప్రకాశరావు గారికి, అస్మా గారికి, వేదిక పైన ఉన్న మా సోదరులకు మరియు వేదిక ముందున్నటువంటి ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వ్యాపార అధినేతలకు మరియు సోదరీమణులకు, చిన్నారి పిల్లలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ ప్రమాణ స్వీకార వేడుకలు ఎంతో ఘనంగా చేసుకోవాలని మరి వారు నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్లో బిజీగా ఉండి అందరూ కూడా బాగా శ్రమించి ఎలక్షన్లో నిలబడ్డారు. సభ్యులందరూ కూడా ఎవరైతే మంచివారుగా ఉన్నారో, ఏదైతే ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని నిలబెడతారు అని చెప్పి ఎవరైతే మన 403 వ్యాపార సభ్యులందరూ కూడా అనుకొని మంచి వారిని చూసి వారు ఎన్నుకోవడం జరిగింది. మరి మన ఆర్యవైశ్య బులియన్ అసోసియేషన్ ఇంతవరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందులో ముందంజలో ఉంది. మన ఆర్యవైశ్య బులియన్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కొన్ని అసోసియేషన్లో చీలికలుగా ఉంటున్నారు. కానీ నా యొక్క అనుభవంలో 25 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా నన్ను ఈ సంస్థ సభ్యులు నన్ను ఎన్నుకొని 25 సంవత్సరాలు నన్ను ప్రెసిడెంట్గా చేశారంటే వాళ్ళందరూ కూడా ఎన్నో నమస్కారాలు, ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. కాబట్టి వారందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 25 సంవత్సరాల్లో అసోసియేషన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయాము. మన నెల్లూరు నగరంలో కాకుండా రాష్ట్రంలో కూడా 403 షాపులు, వ్యాపార సంస్థలు, 403 వ్యాపార అంగళ్ళు, అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 2000 మంది ఏకగ్రీవంగా ఏకతాటి మీద నిలబడి మన అసోసియేషన్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టారండి. అందరూ కూడా ఎక్కడ చీలిక అనేది లేదు. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పక్కకు పోయే సమస్య లేదు. అందరం కూడా కలిసి కట్టుగా ఏ కార్యక్రమం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అందరం కలిసికట్టుగా చేసి మన సంస్థను ఈరోజు దిగ్విజయంగా ఈ స్థాయికి తీసుకురావడం మీ అందరి యొక్క గొప్పతనంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు నన్ను ఆదరించి అభిమానించిన వ్యాపార సోదరులందరూ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీని కూడా అదేవిధంగా
ఆశీర్వదించి వారితో మీకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వారితో చెప్పుకుంటూ మనకు ఏ ఇబ్బందులు రావు, బయటికి పోబడలే. మనం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఫేస్ చేసేదానికి రెడీగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలు బాగా చేసుకోండి. నాకు ఇచ్చిన గౌరవాన్ని ఇప్పుడు వచ్చిన కమిటీకి మీ అందరూ కూడా మద్దతు ఇస్తూ వారికి చేదోడు వాదోడుగా అన్నిటిలో సహకరించండి. అదేవిధంగా ఈనాటి కొత్త కమిటీ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మన సభ్యులందరినీ 403 షాపులని కన్న బిడ్డల్లాగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా గతంలో నేను ఏ విధంగా పరుగులు తీశానో వాళ్ళ ఇబ్బందులకి ఆ విధంగా మీరు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సభ్యులందరికీ మీరు అండగా ఉండి వారి యొక్క ఇబ్బందుల్ని వెంటనే తీర్చాలని చెప్పి ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సోదరులారా. కానీ ఇప్పటి వరకు ఇది ఉపన్యాసం కాదు కాబట్టి కొద్దిలోనే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకుంటాం. మీకు చెప్పాల్సిన 403 అంగాలకు చెప్పేసా. ఇట కొత్తగా వచ్చిన కమిటీ కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా మన సంస్థని కాపాడుకునే దాంట్లో ముందుండి ఏ ఇబ్బంది లేకుండా మన 403 షాపులని వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు నెక్స్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. థ్యాంక్ యూ సోదరులారా. థ్యాంక్ యూ. సార్ ఓకే సార్. చీఫ్ వేదిక అలంకరించిన పెద్దలు మన అమరా మోహన్ రావు గారు, మన ద్వారకనాథ్ గారు, మరి ప్రకాష్ రావు గారు, మరి ఈ నూతన అధ్యక్షులుగా శ్రీ శోభన్ బాబు గారు, మరి ఫణీంద్ర గారు, సుబ్రహ్మణ్యం గారు, వేదిక మీద ఉండే అందరికీ నమస్కారాలు చేస్తూ వచ్చిన వాళ్ళు అందరికీ నమస్కారం. ముందు కొత్తగా ఎన్నిక కాబడిన ప్యానల్, ఏఎంఆర్ ప్యానల్ వాళ్ళకి ఏపీ బులియన్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాము. కాంగ్రాచులేషన్, హార్దిక్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. మేము ఏపీ బులియన్ తరఫున ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కరికి మనం పనికి వస్తాం. ఏపీ బులియన్లో నియర్ అబౌట్ 45,000 షాప్స్ ఉన్నాయి. ఏ అసోసియేషన్
ఎక్కడ ఏ పని పడ్డా ఏపీ అసోసియేషన్ ఆదుకుంటుంది. ఎవరికైనా ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా ఏపీ బులియన్ మీ తోడుగా ఉంటుంది అన్నమాట. మనకి ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని సంఘర్షణ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏపీ అసోసియేషన్ మీ అందరినీ ఆదుకుంటుంది. ఇప్పుడు కూడా మేము విఫలంగా అయ్యేది ఉండదు. ఎనీ టైం ఏపీ బులియన్ మీ తోడుగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ ఎంతో మందియో రకరకాలుగా చెప్పినా కూడా ఇక్కడ ఏపీ బులియన్కి ఎటువంటిది కూడా అంటుకోదు. ఎప్పుడు కూడా పెద్ద మనసు చేసుకొని మీ ముందు ఉండి ప్రతి ఒక్కరూ నా సభ్యులు, ప్రతి ఒక్కరూ మా సభ్యులు కింద మేము భావించుకుంటాము. కానీ వేరే విధాలుగా ఎటువంటి పరిస్థితులు మేము మాత్రం చేసేది ఉండదు. కాబట్టి ఎన్నో వర్క్ వస్తాయి. నేషనల్ నుంచి కూడా ఎన్నో మనకి వర్క్స్ వస్తాయి. కొన్ని పాటింపు కూడా లేకుండా ఎటువంటి ధర్నాలు కూడా చేసినప్పుడు ఎన్నో చేశాము. అందరం కలిసి కట్టి మీ ఒక ఆర్యవైశ్య అనేది కాదు, డిస్ట్రిక్ట్ బులియన్ అనే కాదు, ఆల్ నెల్లూరు జిల్లా మొత్తం కలిసి కట్టి మనం మొత్తం ఏ పని అయినా పూర్తి చేస్తాం. కాబట్టి నేను ఈరోజు మన శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారి టీం, నూతన టీం గారు వచ్చి నన్ను పిలిచి చేసినందుకు నేను ఏపీ బులియన్ తరఫున వారికి ధన్యవాదాలు చేస్తూ మా ఏపీ బులియన్ తరఫున ఆశీర్వాదం కూడా ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీ శాంతిలాల్ జైన్ గారు. వీరికి సత్కరించవలసిందిగా పిఎస్టీని కోరుచున్నాను. దేవస్థానం నెల్లూరు శ్రీ బుక్కాల ద్వారకానాథ్ గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి సభాధ్యక్షత వస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు అమరా మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శాంతిలాల్ గారికి, తిరివిది ప్రకాష్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నా సోదరులందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సంతోషం మనకున్నటువంటి ఏ వర్తక వాణిజ్య అలాగే సంఘాలకు సంబంధించి కూడా మన పెద్దలందరూ కూడా మనకు ఒక బైలాని ఇవ్వడం, ఆ బైలాని మనం అందరం కూడా తూచా తప్పకుండా ఏదైతే మనం ఈ ఎన్నికల ప్రక్రియ అన్నది నిర్వహించుకుంటూ అన్నిటికి సంబంధించి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్కటి పరిస్థితుల్లో కూడా ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి కూడా ఒక ఎలక్షన్ ప్రక్రియ అయితే రావడం జరిగింది. వచ్చిన క్రమంలో 16వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించి 2 టీములు కూడా బాగా పోటీకి వచ్చి అందులో మనకి సంబంధించి శోభన్ గారికి సంబంధించినటువంటి ప్యానల్ దిగ్విజయంగా విజయం సాధించి ఈరోజు మనం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే మనకున్నటువంటి బులియన్ మర్చెంట్కి సంబంధించి 403 షాపులు, ఇందులో 32 మంది ఎన్నికైనటువంటి సభ్యులు, మిగతా 371 షాపులకి సంబంధించి
ఏ ఇబ్బంది జరిగినా కూడా ఏదైతే ఏఎంఆర్ గారి ప్యానల్ తరఫున నిలబడినటువంటి శోభన్ గారి టీం ఏదైతే మనకి ఎలక్షన్లో ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్కి కట్టుబడి ఖచ్చితంగా మన షాపులన్నిటికీ కూడా అండగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు వారికి కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఏదైతే నమ్మకాన్ని మీ మీద ఉంచారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఇది 16వ తారీఖు నాడు అయిపోయినటువంటి కార్యక్రమం ఈ 3 సంవత్సరాలటువంటి బాధ్యత మీ మీద ఖచ్చితంగా మీ బుధస్కంధాలపై ఉంది. ఆ ఉండే క్రమంలో మనకి గతంలో చేసినటువంటి అధ్యక్షులు ఏ విధంగా చేశారు ఆ చేసిన విధానంలో అమరా మోహన్ రావు గారు కానివ్వండి, స్వర్గీయ ఎంఆర్ సురేష్ గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా చాలామంది చేశారు. వాళ్ళల్లో నుంచి మనం ఏదైతే ఈ యొక్క అసోసియేషన్కి ఉపయోగపడుతుందో ఆ అంశాలన్నీ కూడా మీరు తీసుకొని తద్వారా అడుగులు వేసినట్టయితే ఈ టీం మళ్ళీ కూడా మళ్ళీ ఈ యొక్క ప్రమాణ స్వీకారాలు చేసుకునే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంత్రి నారాయణ గారు కానివ్వండి, రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, వేమిరెడ్డి గారు కానివ్వండి, శ్రీధరన్న కానివ్వండి, వర్తక వాణిజ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళ సహకారం, ముఖ్యంగా వయసులకి సంబంధించి వారు ఇప్పుడు కూడా మమేకమై ఉంటారు. కాబట్టి మన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తక్షణం వారు తీర్చేదానికి మనం అన్ని రకాలుగా కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనందరికీ కూడా వారి సపోర్టు అన్ని విధాలుగా ఉంటుందని ఒక విశ్వాసాన్ని కూడా తెలియచేసుకుంటూ మీరు ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శోభన్ గారు కానివ్వండి, పని గారు కానివ్వండి, అలాగే మన సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే కోఆప్షన్ మెంబర్లు, గౌరవ సలహాదారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ద్వారకన్న గారు. వీరిని సత్కరించవలసిందిగా పిఎస్టీని కోరుకుంటున్నాను. ఈరోజు నూతనగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులకి, ముఖ్య అతిథులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు సభ అధ్యక్షులు అమరా మోహన్ రావు గారికి, ముఖ్య అతిథి శాంతిలాల్ జైన్ గారికి, ముక్కల ద్వారకానాథ్ గారికి నా వందనాలు. ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి ఈరోజు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఏంటంటే ఈరోజు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరూ నా కాడికి తిన్నవారు కాబట్టి వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. మన సంస్థ చాలా కాలంగా అందరూ ఏకాభిప్రాయంతో పోతూ ఉన్నాం. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఎవరు ముఖ్యముగా మనకు పని చేస్తారో వారిని గెలిపించుకుంటూ వచ్చాం. ఇప్పుడు నిన్న 16 తారీఖున జరిగిన ఎన్నికల్లో 2 వర్గాలుగా పోటీ చేసినారు. ఆ పోటీ చేసిన వాటిలో కొనగళ్ళ సోమరావు వర్గం గెలవడం జరిగింది. వారు గెలిచినా, పక్కన వారు గెలిచిన 33 మంది ఏకదాటిగా ఉండాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరికి 33 మందిని కలిసి ఏదైనా కార్యక్రమం చేసుకుంటూ పోవాలి అనేది నా సంకల్పం. వీరు మొన్న ఎలక్షన్లో కొన్ని వాగ్దానాలు చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలు నెరవేర్చాలని వారు ఎప్పుడు నుంచి వారు చేసిన వాగ్దానాలు అమలులోకి వస్తాయని కూడా
సభకు తెలియపరచాలని వారికి విన్నవించుకుంటున్నా. ఈరోజు మన ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పండగ వాతావరణం నెలకొల్లింది. మనం అందరం ఏకదాటిగా ఉంటే ఎవరినైనా ఏమైనా సాధించుకోవచ్చనేది మన సంకల్పం. కానీ మనం అందరం వేగంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం. స్టేజీల మీద అందరం ఒకటేని చెప్తున్నాము, కానీ బయటికి పోతే ఎవరికి వారు చేస్తున్నారు. అది పద్ధతి కాదు. మనం బయలా ఒకటి మహాసభలు కానీ, జిల్లా సంఘాలు కానీ, ఈ బులియన్ మర్చెంట్ కానీ, వ్యాపార సంస్థలు కానీ ప్రతి ఒక్కరు ఒక బయలా అంటూ తయారు చేసుకుంటున్నారు. ఆ బయలా ప్రకారం అందరూ నెరవేర్చుకుంటే మంచిదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసాం. దేనికి కలిసాము? మన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారానికి వచ్చాము. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పక్క వర్గాన్ని కూడా రేపు అందరినీ కలిసి అందరినీ కలుపుకొని పోవాలనేది నా కోరిక. మనం అందరం ఒకటిగా ఉండాలా. వాళ్ళు ఓడిపోయినారు. ఎన్నికల వరకే రెండు వర్గాలు, ఎన్నికలు అయిన తర్వాత అంతా ఒకటే. మనం అందరం వయసులమే. కాబట్టి ఈ సమస్యకు గతంగా చేసిన అమరామోహన్ కానీ, శాంతిలాల్ జైన్ కానీ వారు మనకు ఏదైనా ఆపద వస్తే ఆదుకునేదానికి వారు ఉన్నారు. ఏదైనా సలహాలు కావాలంటే ద్వారకానాథ్ గారిని కానీ నన్ను కానీ అడగండి. మా చేతనైన సలహాలు సంప్రదింపులు మీకు ఎల్లవేళ్ళ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై వాసమమ్మ. రెండు 2024-2027 వరకు నూతన కార్యవర్గాన్ని అధ్యక్షులుగా శ్రీ కొనగల శోభన్ బాబు గారు, ప్రధాన కార్యదర్శిగా ఆర్వేటి పనేంద్ర కుమార్ గారిని, అదేవిధంగా కోశాధికారిగా భోగనాథం సుబ్రహ్మణ్యం గారిని, వీరి ముగ్గురిని శ్రీ అమరామోహన్ రావు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుచున్నాం. మీరు ముగ్గురు గట్టిగా నిలబడండి. ఎందువల్లంటే 403 అంగాలని మీరు అందరూ కాపాడాల. ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నుండి మీ పేరు చెప్పుకోండి. కొనగల శోభన్ బాబు అధ్యక్షుడు. ఎన్నిక కాబడిన నేను, పదవికి ఎన్నిక కాబడిన నేను సంస్థ ద్వారా జరుగు కార్యవర్గ సమావేశాలన్నింటికీ తప్పనిసరిగా హాజరవుతూ సంస్థ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నానని దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంటే మీకు ఇందులో ఏమర్థమైందండి? మన వ్యాపారస్తులందరికీ నేను ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నుండి మీ పేర్లు చెప్పుకోమన్నా. పరువు కూడా చెప్పేశారు వాళ్ళు. అంత గట్టిగా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు వాళ్ళు. నేను చెప్పకముందే నా కాడికి ముందు పరిగిస్తున్నారు వాళ్ళు. కాబట్టి సంస్థను కూడా అదే విధంగా కాపాడాలని చెప్పి మరొకసారి మీకు హెచ్చరిక చెప్తున్నాను. వీరిని సత్కరించవలసిందిగా ద్వారకా గారిని కోరుచున్నాం.
నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా తిరిగి వెంకట కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా మరి యొక్క ఉపాధ్యక్షుడు అమరా శివ గారు, మరి యొక్క ఉపాధ్యక్షుడు పువ్వాడ వెంకట రమేష్ బాబు గారు, సహాయ కార్యదర్శిగా చందోల్ సతీష్ కుమార్ గారు, మరి యొక్క సహాయ కార్యదర్శి తులసి వెంకట సురేంద్ర గారు, మరి యొక్క సహాయ కార్యదర్శి తులసి నగేష్ గారిని శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారు వచ్చి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుచున్నాం. బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నుండి అసోసియేషన్ నుండి చందోల్ సతీష్ కుమార్ అని నేను పదవికి ఎన్నిక కాబడిన నేను సంస్థ ద్వారా జరుగు కార్యవర్గ సమావేశాలన్నిటికీ తప్పనిసరిగా హాజరవుతాను. సంస్థ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడతానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. జై వాసవి. ఇప్పుడు గౌరవ సలహాదారులుగా తన్నీరు గోపికృష్ణ గారు, మరి యొక్క గౌరవ సలహాదారులుగా దర్శి వెంకట శరత్ బాబుని నేను, మరి యొక్క గౌరవ సలహాదారులుగా కొలపర్తి హజరత్, గ్రీటింగ్ కమిటీ చైర్మన్ గా భోగనాథం శ్రీధర్ గారు, వృద్ధాప్య పెన్షన్ చైర్మన్ గా అయితా కృష్ణ సుబ్బరాయుడు, సేవా కార్యక్రమాల చైర్మన్ గా పచ్చిపూస కృష్ణ గారిని బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ నుండి మీ పేరు చెప్పండి, మీ పదవి చెప్పండి. ఎన్నిక కాబడిన నేను సంస్థ ద్వారా జరుగు కార్యవర్గ సమావేశాల్ని తప్పనిసరిగా హాజరవుతూ సంస్థ యొక్క విధి విధానాలు అనుసరిస్తూ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడతానని దేవుణ్ణి సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. జై వాసవి. గారు ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. చాచండి, మీ పేరు చెప్పుకోండి, పదవి చెప్పుకోండి. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ నుండి మీ పేరు చెప్పుకోండి. లక్ష్మీనారాయణ భోగనాథం అని నేను పదవికి ఎన్నిక కాబట్టి నేను సంస్థ ద్వారా జరుగు కార్యవర్గ సమావేశాలన్నింటినీ
తప్పనిసరిగా హాజరవుతూ సంస్థ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడతానని అమ్మవారి సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసమాంబ. వీరిని సత్కరించాలనే పిఎస్టీ ఒక్క నిమిషం సన్మానం 1 నిమిషాలు ఉన్నది. The Nellore Aryavaisya Bullion Merchants and Pawn Brokers Association నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ చీఫ్ ఆర్గనైజర్ ఏపీ బులియన్ అండ్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ శ్రీ శాంతిలాల్ జైన్ గారు, మేము ప్రేమగా పిలుచుకునే కాకోజీ గారికి, మా పెద్ద ఆయన అమరా మోహన్ రావు గారికి, ముక్కాల ద్వారనాథ్ గారికి, తెలుగుదేశం ప్రకాశం గారికి, మా సోదరి పిల్లం గారికి వచ్చేసిన అస్మా గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన కుటుంబ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మా సోదరి మనులకు స్వాగతం సుస్వాగతం. గత 9 సంవత్సరాలుగా నేను పెద్ద ఆయన దగ్గర ట్రెజరర్గా నిజాయితీగా సమర్థవంతంగా పనిచేశాను కాబట్టి పెద్ద ఆయన నన్ను ఈ పదవికి నిలబడమని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి. బాబా దయ వల్ల ఏఎంఆర్ ప్యానల్ ఏ రోజు కూడా అపజయం జరగదు. ఈరోజు కూడా అపజయం లేకుండా ముందు సాగింది. ఒక ముఖ్య విన్నపం, మన మినిస్టర్ నారాయణ సార్ గారు బయలుదేరారు. ఎవరు కూడా లేవద్దండి దయచేసి. మినిస్టర్ గారు బయలుదేరారు, అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏఎంఆర్ ప్యానల్ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని అంశాలను మేము ఖచ్చితంగా పాటిస్తామని తెలియజేస్తున్నాము. నేను అలాగే సంస్థ అభ్యున్నతికి పురోగతికి నా సాయశక్తిగా కృషి చేస్తానని, నేను ఏ ఒక్కరికి ఏ బజార్కి సంబంధం కాదు, అన్ని బజార్లు కూడా నాకు ఒకటే నేను తెలియజేస్తూ, సంస్థ సభ్యులకు ఏ సమస్య వచ్చినా అన్ని విధాల నేను పరిష్కారానికి కృషి చేస్తానని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓం సాయిరాం. జై వాసవి. సెక్రటరీ ఆర్వేటి ఫణీందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి. మన ముఖ్య అతిథులు వస్తున్నారు, మన నారాయణ గారు వస్తున్నారంట. ప్లీజ్ దయచేసి కూర్చుంటే వారికి ఇచ్చే గౌరవాన్ని మనం విలువిస్తున్నట్టుంటుంది. ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు మన సెక్రటరీ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. పెద్దలు సభాధ్యక్షులు శ్రీ అమరా మోహన్ రావు గారికి, అలాగే చీఫ్ ఆర్గనైజర్ ఏపీ బులియన్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్ గా శాంతిలాల్ జైన్ గారికి, అలాగే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం గౌరవ అధ్యక్షులైన శ్రీ ముక్కల ద్వారకానాథ్ గారికి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తిరివిని ప్రకాశరావు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవనీయులు అయిన మన సంస్థ వ్యాపార దిగ్గజాలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకు ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికలలో
మా ప్యానెల్ సభ్యులను గెలిపించేందుకు పేరు పేరున మన సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు మన సంస్థ ద్వారా జరిగి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు శ్రీమతి శ్రీ మెంటా సుబ్బరాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మెంటా కాశీరావు గారు, వెంకటేశ్వరరావు గారు, సురేష్ గారు ప్రతి నెల 10 మందికి 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి యొక్క గౌరవ సభ్యులు నాలం కిరణ్ కుమార్ గారు ప్రతి నెల 10 మందికి 5,000 రూపాయల చొప్పున ఈ కార్యక్రమం ఇస్తున్నారు. వీరిద్దరూ కూడా ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు అయితే జరుగుతుందో అన్ని సంవత్సరాలు కూడా వీరిద్దరూ నిరంతరాయంగా ఇస్తున్నారని వాళ్ళు తెలియజేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి యొక్క సభ్యులు భోగనాథ సుబ్రహ్మణ్యం గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇద్దరికి ఈ కార్యక్రమం జరిగిన రోజులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీ కొనగల శోభన్ గారి మిత్రుడు ప్రతి నెల 20 మందికి 3 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చేంతకాలం ఇస్తానని చెప్పి వారు కూడా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక స్వర్గీయ టిఆర్ గోల్డ్ అధినేత శ్రీ తిరువీధి రంగయ్య, శ్రీమతి లక్ష్మీ కుమారి దంపతుల జ్ఞాపకార్థం వారి అల్లుళ్ళు కొలపర్తి హజరత్తయ్య గారు, ధర్మపత్ని శార్వాణి మరియు చలవాది రాజేష్ వారి ధర్మపత్ని ప్రియాంక గారు ఈ 3 సంవత్సరాలు ప్రతి నెల 10 మందికి 5,000 చొప్పున వృద్ధులకి పింఛన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మన సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకెవరైనా కూడా వాళ్ళ పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా ఎవరైనా ఈ కార్యక్రమానికి ఇవ్వదలిచిన వారు మన వృద్ధాప్య పెన్షన్ చైర్మన్ హైతా కృష్ణ సుబ్రహ్మణ్యం గారిని కూడా సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు మన సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మన స్టేజ్ మీద ఉన్న మన చీఫ్ ఆర్గనైజర్ ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ శాంతిలాల్ జైన్ గారికి, మన పెద్ద ఆయన అమరా మోహన్ రావు గారికి, అలాగే మన వాసవి కన్నికా పరమేశ్వర దేవస్థానం చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ గారికి, ఏపీ ఆర్యవేశ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరువీధి ప్రకాష్ రావు గారికి, మనం స్టేజ్ మీద ఉన్న మా మిత్రులకి అందరికీ నమస్కారములు. ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన వ్యాపార సంఘ అధినేతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నా నమస్కారములు. ఈ నెల 16వ తారీఖున జరిగిన బులియన్ మర్చెంట్స్ ఎలక్షన్లో మా ప్యానెల్కు మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కోశాధికారి పదవి ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ మిత్రుడు కొనగల శోభన్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులకి, మన వ్యాపార సంఘ అధినేతలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ దయచేసి ఎవరు లేవద్దు. మన నారాయణ గారు వస్తున్నారు, మంత్రి గారు. ప్లీజ్ దయచేసి ఎవరు లేవద్దు. ఇప్పుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తా
రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కళకళ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెల వెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో సభ్యులందరూ కూడా ఈరోజు ఒక పండుగ దినంగా మనందరూ కూడా ఆనందంగా ఉంది. మనం పిలిచిన పెద్దలందరూ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మన మీద ఉండే వాత్సల్యం చేత గౌరవం చేత ఏ విధంగా వాళ్ళని కలవాలని చెప్పి ఎంతలా బిజీగా ఉన్నా కూడా బిజీనంతని కూడా పక్కకు తొలగించుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సార్ గారు ఈరోజు రావడంతో మనకెంతో ఆనందంగా ఉంది. శ్రీ పొంగూరు నారాయణ గారు మరొకసారి బిగ్గరగా కొట్టండి నేను చప్పట్లో. దేనికంటే ఈ బిగ్గరగా కొట్టమనేది మిమ్మల్ని గతంలో మనకు సార్ గారు ఎన్నో విధాలు మనల్ని ఆదుకున్నారు. మన అసోసియేషన్ని ఒక టైంలో జిఎస్టీ వచ్చిన కొత్తల్లో వ్యాపారస్తులంతా 403 షాపుల వాళ్ళు సతమతమై అది మనకు అర్థం కాక వాళ్ళకు అర్థం కాక కింద మీద పడే టైంలో కూడా వారు మన బజార్ మీద రైడ్ చేసినప్పుడు మనకు తెలియక లెక్కలు తెలియక వారు పెట్టే బాధల్ని మనం తట్టుకోలేక ఏం చేయాలని చెప్పి 403 షాపులోళ్ళు నన్ను వచ్చి ఎంత సార్ ఏం సార్ అని చెప్పి అడిగితే వాళ్ళని నివారించేదానికి మన దగ్గర శక్తి లేదు. అప్పుడు ఆ టైంలో
మన సార్ దగ్గరికి, పొంగూరు నారాయణ గారి దగ్గరికి మనమంతా ఒక 100 మందో 200 మందో నేరుగా వాళ్ళ ఆఫీస్ కాడికి పోయి మా బాధలు ఇలా ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. వెంటనే స్పందించి ఇది జిఎస్టీ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదమ్మా, కాబట్టి వాళ్ళకు ఒక 5-6 నెలలు టైం ఇవ్వండి, మీరు వాళ్ళ కోచింగ్ కూడా ఇవ్వండి అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్లందరూ కూడా అప్పటికప్పుడే సార్ చెప్పి వాళ్ళని 6 నెలల దాకా రామాకండి, వాళ్ళకి జిఎస్టీ అంటే ఏంటని చెప్పి అవగాహన తీసుకురండి అని చెప్పి వాళ్ళకి 6 నెలలు ఆఫ్ చేసి మనకు ఆ రోజు ఎంతో సహాయపడాడు 403 షాపుల వాళ్ళకు కూడా. మరి వారికి టైం కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనం వారికి చెప్తా ఉంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇని మానేసి మనం అంటే మనకి చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిన్నటి ఎలక్షన్లో మనందరం కూడా ఏ విధంగా చేసింది సార్ కూడా తెలుసు, అందరం కూడా కష్టపడ్డాం. మన బిడ్డలు అంటే ఎందుకంటే నా మనవులు కూడా బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటే వారు కూడా ఓటు కోసంగా వారు కూడా నెల్లూరుకు పరిగెత్తి 4 మనవాళ్ళు 2 మనవరాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ఓటు వేసి, ఒక మనవరాలు వచ్చి విజయవాడ అయితే విజయవాడలో ఓటు ఉందని చెప్పి విజయవాడకు పోయి ఆ విజయవాడలో కూడా ఓటేసి, అంటే మనందరిలో ఆ విధంగా అందరికీ కూడా మన వ్యాపారస్తులందరూ కూడా ముందుకు పరిగెత్తి మనం ఈరోజు మన సార్ని గెలిపించుకున్నాము. మనకి ఏ ఆపదలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా సార్ దగ్గరికి ఒక విద్యార్థి టీచర్ దగ్గరికి పోయి ఎట్లా అడుగుతారో ఆ విధంగా అడిగేదానికి మన అసోసియేషన్కి చదువు ఉంది ఆయన సార్ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు సభను చేసి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ నేను కలవటం. ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా యాక్చువల్గా మీతో అయితే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. మాకు ఈ యొక్క వృద్ధులు వికలాంగులు వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే రేపు పెన్షన్స్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచడం, అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ నెలకి కూడా పెంచి రేపు ఇస్తున్నాం. అంటే 4,000 కాకుండా 4,000 ప్లస్ మరొక 3,000 7,000 ఇస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కాన్స్టిట్యున్సీ దగ్గరుండి ఆ ఏర్పాటు చేయమన్నారు. అందువల్ల ఇవాళ నేను యాక్చువల్గా మధ్యాహ్నం రావటం, ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవటం, నెక్స్ట్ కార్యకర్తలందరి గురించి మీటింగ్ పెట్టుకోవడంతో నేను ఇక్కడికి రావటం ఆలస్యమైంది అనేది భావించొద్దని కోరుతున్నాను. తర్వాత నన్ను నెల్లూరు ప్రజలు ఈసారి అత్యధిక మెజారిటీతో 72,400 గెలిపించారు. దీంట్లో అన్ని వర్గాల యొక్క పాత్ర ఉంది. ఎందుకంటే నెల్లూరు సీట్ తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలు. దీని పేరే నెగిటివ్ సీట్, తెలుగుదేశంకి నెగిటివ్ సీట్ అని. అలాంటిది అంత అత్యధిక మెజారిటీతో గెలిపించారంటే అందరి పాత్ర ఉంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రామిస్ చేశామో, అంటే అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం అంటే అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆ విషయాన్ని యాక్చువల్గా నేను మొన్న కలెక్టరేట్లో ప్రెస్ మీట్ పెట్టాను. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాను. కలెక్టరేట్లో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మిగతా అధికారులందరికీ చాలా క్లియర్గా చెప్పాను. గతంలో లాగా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ ఫైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా చేయండి, మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు దాన్ని రిజెక్ట్ చేయండి, దానికి కారణాలు చెప్పండి, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు అని చాలా క్లియర్గా కలెక్టర్కి, కమిషనర్కి అందరూ అధికారులు చెప్పాను. నేను ప్రెస్లో కూడా ఇంకోటి కూడా చెప్పాను. లేఅవుట్ల గురించి చాలా కంప్లైంట్లు ఉన్నాయి. లేఅవుట్ల గురించి ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం, నెల్లూరు ఒకటే కాదు. దానికి కూడా నేను పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేశాను. ఎవరైతే లేఅవుట్ వ్యాపారం చేసుకుంటున్నారో, బిల్డింగ్లు కట్టుకుంటున్నారో, ఏదైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకోండి, ఏదైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకోండి, మీరు అప్లై చేయండి, ఇమీడియట్గా ఇచ్చే సిస్టమ్ చేస్తాం. మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఎందుకంటే ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్ ఉంది, ఆన్లైన్ లేఅవుట్ ఉంది. దాన్ని నేనే చేసిన, భారతదేశంలో ఫస్ట్ టైం ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్ చేసిన నేనే. అది 1 minute లోపల అప్రూవల్ వస్తుంది. క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి ల్యాప్టాప్ మీ చేతిలో ఉంటే దాంట్లో సబ్మిట్ చేస్తే 1 minute, లెస్ దెన్ 1 minute. అధికారులు వెరిఫై చేసుకొని 1 week లోపల ఏం చెప్పుకుంటే ఇట్ ఈస్ డీమ్డ్. అదేవిధంగా లేఅవుట్స్ కూడా తెచ్చాం. అయితే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను మున్సిపల్ ఆఫీస్లో చెప్పాను. ఆ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్, యాక్చువల్గా ఎక్సైజ్ వాడిని పిలిచాను, వాళ్ళకి చెప్పాను, పోలీసు వాడిని పిలిచాను, వాళ్ళకి చెప్పాను. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల్లూరు ప్రశాంతంగా జరగాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. వ్యాపారస్తులు బాగా వ్యాపారం చేసుకుంటే ఇన్కమ్ పెరగద్ది, వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి, ట్యాక్స్లు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయగలం అనే విధంగా చాలా క్లియర్గా చెప్పాను. నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకుంటూ, ఏదైనా సమస్యలు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా ఖాళీ టోటల్. ఎందుకంటే నేను 13వ తేదీ మినిస్టర్ సేకరిస్తే నిన్న సాయంకాలం వరకు నా డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎంత ఉన్నాయనే గాలించుకుంటున్నాను. నా డిపార్ట్మెంట్లో ట్యాక్స్ ద్వారా కావచ్చు, లేఅవుట్ ద్వారా కావచ్చు 3,500 కోట్లు ఉంది. నిన్న సాయంకాలానికి 3,500 కోట్లు, కానీ ఒక పైసా లేదు, ఒక్క పైసా లేదు. మొత్తం సెంట్రల్ సిఎఫ్ఎంఎస్ పోయింది, వాళ్ళు వాడేశారు, పెన్షన్స్ కానీ వాటికన్నిటి కానీ. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాపం కమిషనర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణం అంటే, ఒక సిల్ట్, వర్షాకాలం వస్తుంది, మొత్తం అన్ని డ్రైన్స్లో సిల్ట్ తీయనని అధికారులకు ఆదేశిస్తే, సార్ డబ్బులు లేవు సార్ ఇవ్వన్నారు. సరే ఎస్టిమేషన్ ఇవ్వమంటే 50 కోట్లు అవుతున్నారు. ఆ 50 కోట్లకి ఫైల్ పెడితే ఖజానా లేదు. అంత దారుణ పరిస్థితి. ఇంకా కూడా యాక్చువల్గా ఏంటంటే 2019 ఫిబ్రవరిలో నేను 5,300 కోట్లు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను. 2 సంవత్సరాలు పెట్టింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 6% ఇంట్రెస్ట్, అది 30 ఏళ్ళు రీపే చేయొచ్చు. అది దేనికంటే మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్, డ్రైన్స్ పర్ఫెక్ట్గా చేయాలని 5,300 కోట్లు 2019 ఫిబ్రవరి. అయితే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఒక 800 ఎంత ఉంది. 2019 అయిన తర్వాత వాళ్ళ షేర్ ఇచ్చారు 240 కోట్లు. ఎవరు? ఆ బ్యాంక్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఈరోజు ఖర్చు అయ్యింది 5,300 కోట్లతో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 240 కోట్లే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఖర్చు పెట్టారు, స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సిన 80 కోట్లు ఖర్చు పెట్టలా. అది ఖర్చు పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వాల. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్షియల్ పొజిషన్ అలా ఉంది. ఇవాళ లాస్ట్ డేట్ ఆ ప్రాజెక్ట్కి June 30th. నిన్న అధికారులు కూర్చొని పెట్టి రాసాం, దాన్ని ఒక 6 నెలలు ఎక్స్టెండ్ చేయండి, మళ్ళీ మాట్లాడతామని. ఇలా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి ఒక 2 years పడుతుంది. మీరంతా బాగా వ్యాపారాలు చేసి
బాగా లాభాలు ఆర్జిస్తే మీరు జిఎస్టీలో కడితే ఆటోమేటిక్గా ప్రభుత్వ ఖజానా పెరుగుతుంది. అదొకటే మార్గం. అందువల్ల మీరందరూ బాగా వ్యాపారం చేయాలని కోరుకుంటున్నా. చక్కగా చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది ఏదన్నా నా దగ్గర రావచ్చు. మీ అసోసియేషన్ ఎవరైతే అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో అధ్యక్షులు కొనగళ్ళ శోభన్ బాబు కావచ్చు, ప్రధాన కార్యదర్శి వెంకట ప్రణీత్ కుమార్ కావచ్చు, కోశాధికారి భోగనాథ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు వెంకట కిషోర్ కుమార్, మరొక ఉపాధ్యక్షులు అమరా శివ, మరొక ఉపాధ్యక్షులు పువ్వాడు వెంకట రమేష్ బాబు, సహాయ కార్యదర్శి సతీష్ కుమార్, ఇంకొక సహాయ కార్యదర్శి వెంకట సురేంద్ర, మరొక నగేష్ కుమార్. ఇలా ఎవరైతే కమిటీ ఉండారో మీరు కానీ ఎవరైనా ఎప్పుడు ఇచ్చినా నేను ఖచ్చితంగా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీ అందరితో ఫస్ట్ మీటింగ్ నాది. ఎంతో ఆనందంగా ఉంది. నాకు వ్యాపారంలో మీరు చెప్పినట్టుగా బాగా వ్యాపారాలు చేసి మీ సంస్థను బాగా అభివృద్ధి చేసేదానికి మేమంతా తోడ్పడతాము. మాకు పోలీస్ బాధ ఎక్కువగా ఉంది. కొననోళ్ళు కూడా కొన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. మాకు నిజాయితీగా ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇదైతే పర్వాలేదు, కానీ కొననోడి మీద పడితే చాలా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని ఏ విధంగా చేస్తారో చేయండి సార్. మా 403 మంది వ్యాపారస్తులు కూడా దాని మీద మిమ్మల్ని అడగమంటున్నారు. నాకు చెప్పారు. నేను రేపు యాక్చువల్గా విజయవాడ పోవాలి. ఇలాంటి రేపే వాళ్ళతో మీటింగ్ పెడుతున్నాం. నాకు 4:30 సీఎం గారి దగ్గర సిఆర్డే మీటింగ్ ఉంది. రేపు 2 రోజులు. నేను మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వస్తాను. వచ్చిన తర్వాత ఆ కన్సర్న్ వాళ్ళు పిలిచి నేను మాట్లాడతాను. నిజాయితీగా జనైన్గా చేసేవాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాను. మీకు అందరికీ తెలియజేస్తాను. నేను పిలిచి మీ అసోసియేషన్ ఎవరున్నారు వాళ్ళు ఆ కన్సర్న్ అధికారులు పోలీసు వాళ్ళు ఎవరున్నారు వాళ్ళతో పిలిచి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. కాబట్టి నాకు పర్మిషన్ ఇస్తే చిరు సత్కారం తీసుకుని. థ్యాంక్ యూ సార్. వీరికి చిరు సత్కారం. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు పిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. అహంకరించు ఆంగ్ల దొరల పైన హుంకరించగలుగు ధైర్యమా. తలంచి బ్రతుకు సాటి వారిలో సాహసాన్ని నింపు శౌర్యమా. శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం
దోషం మనుషులైతే మనం మడిచివేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదా పానువే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం కథన రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా ఉషస్సు నీకు ఊపిరాయరా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం ఏమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా మనసులోనే పలికింది
చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూరలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణ బంధం నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉండే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను వాస్తవం
people, for the people, by the people, Pratinidhiga. This is me. This is me. This is me. This is me. పాలించే ప్రభువును కానని సేవించే పంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని భరతనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people, for the people, by the people, Pratinidhiga. This is me. This is me. This is me. This is me. మాటిచ్చానే నీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి భరతనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people, for the people, by the people, Pratinidhiga. This is me. This is me. This is me. This is me.
టైగర్ ఉరుముకి మెరుపుకి పుట్టాడు రా పిడుగుని పిడికిట పట్టాడు రా అడుగడుగున గుడి కట్టాలి రా తరముల సూపర్ స్టార్ రా మనిషిని మనిషిగా చూస్తాడు రా మనసుని మనసుని ఇస్తాడు రా గడబిడ జరిగితే వేస్తాడు రా పొలిగిన మెడలకు గురిస్తాడు రా తలవా నవ్వేస్తే సాయ్ తలవా చిటికేస్తే సాయ్ తల ఎగరేస్తుంటే సాయ్ రేసుకి దొరకని ఇతనొక బాలుడు తలవా మోకింగే సాయ్ తలవా మోర్నింగే సాయ్ తలపడుగే రింగే సాయ్ ఎముకలు విరవక ఎవడిని వదలడు లేదు కాదరా వేస్తాడు ముందుకు కాదరా పట్టుకోకురా వేలే పట్టు కాదరా చెల్లె వీటికున్న ఇల్లే అస్సలు నిద్రపోవు తెల్లే నగరా చైత్య మార్పు సాలే కడతలు డొక్క చించి తోలే టైగర్ కా ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిట నువ్వు మంచి గుండె మంచి చెడ్డ గుండె చెడ్డ నీకేది ఇష్టమైతే అది తెచ్చుకోర బిడ్డ మటకిన సలయక రక్తరక పొట్టు తీసి పులుసెడతా కన్ను తప్పుతూ పారిపోతే ఎలక తప్పదంటే కొండ తప్పుతా తలవా అడుగేస్తే సాయ్ తలవా విసిలేస్తే సాయ్ తల తల డ్రెస్ వేస్తే సాయ్ దొరికిన ప్రజలకి దొరికిన దేవుడు తలవా డాన్సింగే సాయ్ తలవా స్మోకింగే సాయ్ తల తెరిసిన గాని సాయ్ అరగని చరితలో నిలిచిన ఒక్కడు లేదు కాకరా వేస్తాడు ముందుకు కాకరా పట్టుకోకురా వేలే పట్టు కాకరా చెల్లె వీటికున్న ఇల్లే అస్సలు నిద్రపోవు తెల్లే నగరా చైత్య మార్పు సాలే కడతలు డొక్క చించి తోలే ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిట ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిట టైగర్ కా హుకుం జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై సోమన్ కారల్